దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య ప్రశస్తమైన నామములో నా నిండు ప్రేమ వందనాలు. ఈరోజు నేను మీకు సువార్తలో నుంచి మరొక ధ్యానాన్ని తీసుకుని వస్తున్నాను. ఈరోజు నికోదేము గురించి మనము నేర్చుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం గమనించినట్లయితే నికోదేము అనే పరిసయ్యుడు, నికోదేము అనే యూదుల మహాసభ అధికారి యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి మనము ఈరోజు ఈ యొక్క గొప్ప సన్నివేశాన్ని, వారిద్దరి మధ్య జరిగిన ఆ చర్చను గురించి మనము నేర్చుకుంటాం. దానికి కంటే ముందు మన ప్రభువుని సహాయం చేయమని ప్రభు పాదాల దగ్గర అడుగుదాం. మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా, నాకు వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు, విధేయత చూపే హృదయము నాకు దయచేయి ప్రభువా అని మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. వాక్యం చెప్పునై ఉన్న సేవకుని కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ దైవజనుడి ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడాలని మనల్ని మనము ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవుడవు నీవే, మా తండ్రివి నీవే. కాబట్టి నాయన, మేము నీ పాదముల దగ్గరకు వస్తుంటున్నా. నీవు తప్ప మాకెవరు దిక్కు ఉన్నారు తండ్రి? ఎవరు లేరు ప్రభువా. నేను ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. తన కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించాలని ఇష్టపడుతుంటున్నాం. దయతో మమ్మల్ని కనికరించండి. నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర కూర్చున్న మమ్మను అంగీకరించిన ఆయన నీ బంగారు స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎంతో ఆశతో నాయన, ఎంతో ఆకలితో నాయన నీ బిడ్డలు నీ పాదాల దగ్గర కూర్చొని ఉంటుండగా తండ్రి, ప్రతి ఒక్కరి ఆశను నీవు నెరవేర్చే ప్రేమ కలిగిన క్షమించే దేవుడవు కాబట్టి నాయన, నీ యొక్క గుణశీలతను మేము నమ్ముకొని నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాము. కాబట్టి నాయన, నీవు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అల్పుడను, అయోగ్యుడను, అపరాధిని నాయన నీ పక్షాన్ని నిలవబడుతున్నాను. కనికరించు, క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు నాయన నీకు మాత్రమే చెల్లిస్తూ, మా ప్రభు అయిన యేసు ప్రభు వారు కలువరి శిలువలో కాచిన రక్తాన్ని మాపై ప్రోక్షించుకొని నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటుండగా నీవే మమ్మును నాయన నీ వాక్యము ద్వారా దీవించి ఆశీర్వదించుమని యేసయ్య మహాశక్తి గల నామములోనే ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం వినటానికి సిద్ధపడదాం. ఈ యొక్క అధ్యాయాన్ని కూడా మీరు చాలాసార్లు చదివి ఉండవచ్చు కదా, చాలాసార్లు విని ఉండవచ్చు. యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడిన సందర్భములోనే ఈ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే జగమెరిగిన వాక్యము కూడా ఇవ్వబడింది. కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని మనము గమనిస్తే, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ నికోదేము అనే ఒక మనిషి పరిచయం చేయబడుతున్నాడు. అతని గురించి 2 మాటలు మొదటి వచనంలో ఉంటున్నాయి. అవేంటదంటే, అతడట యూదుల అధికారి అట, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటదంటే, అతడు పరిసయ్యుడు. వింటున్నారండి అందరూ? నికోదేము ఎవరట చెప్పండి? పరిసయ్యుడు. దానికంటే ముందు ఏం చెప్పారు? యూదుల అధికారి. అంటే దాని అర్థం ఏంటంటే, నికోదేము మామూలు మనిషి కాదు. నికోదేము చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రంలో ప్రవీణత సంపాదించిన వాళ్ళు కదా. అంత మాత్రమే కాదు, అతడు యూదుల అధికారి
అధికారి అంటే మనం సింపుల్గా ఏదో చిన్న అధికారి అనుకుంటాం. కానీ మన భాషలో చెప్పాలంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థాయి, ఒక ఎంపీకి ఉన్న స్థాయి యూదుల అధికారులకు ఉంటుంది. ఆ రోజుల్లో యూదులు రోమీల కింద బానిసలుగా ఉండేవాళ్ళు. రోమా గవర్నర్ చేత పరిపాలన జరిగేది కదా. కానీ వాళ్ళకు ఒక రాజు ఉండేవాడు, ఒక పేరు కోసమే ఒక రాజు ఉండేవాడు కదా. యేసు ప్రభు కాలంలో హేరోదు రాజు అని మనం చూస్తాం. కానీ ఈ మత సంబంధమైన కార్యకలాపాలన్నీ సన్హెడ్రిన్ మహాసభ అనే వాళ్ళు నిర్వహించేవారు. ఈ మహాసభని సన్హెడ్రిన్ అనేవాళ్ళు, ఈ మహాసభలో కేవలము 70 మంది అధికారులే ఉంటారు. వీళ్ళంతా కూడా యూదా రాజ్యం మీద, అంటే యూదులందరి మీద, యూదా రాజ్యం కావచ్చు, యూదా దేశం కావచ్చు, గలిలయ దేశం కావచ్చు, ఈ ప్రాంతంలోని యూదులందరి మీద వీళ్ళు అధికారులు. మత సంబంధమైన నిర్ణయాలు కదా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన నిర్ణయాలు, ఆలయానికి సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ 70 మందే తీసుకునేవాళ్ళు. వింటున్నారా? ఈ 70 మంది నిర్ణయం తీసుకుంటే హేరోదు రాజు ఏం చేయటానికి ఉండదు, పిలాతు గవర్నర్ కూడా ఏం చేయటానికి ఉండదు. ఉదాహరణకు మనము యేసయ్య సిలువ వేయమని అనే నిర్ణయము ఈ మహాసభ వాళ్ళే తీసుకుంటారు. సో హేరోదు రాజు అక్కడ చేయటానికి ఏముండదు, గవర్నర్ కూడా చేయటానికి ఏముండదు. అటువంటి సన్హెడ్రిన్ మహాసభలోని ఈ 70 మంది అధికారులలో నికోదేము ఒకడు. అంటే చాలా ధనవంతుడు, చాలా సీనియర్ పర్సన్, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి వాక్యం తెలిసినవాడు, డబ్బున్నవాడు, అధికారి, అనుభవం ఉన్నవాడు కదా. అట్లాంటి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వస్తున్నాడు కదా. పరిసయ్యులు అంటేనే ఆ రోజుల్లో మహానిష్ట కలిగిన వాళ్ళు కదా. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. కానీ పరిసయ్యులను యేసు ప్రభు వారు అసలు ఎప్పుడూ మెచ్చుకోలేరు. ఎందుకు అంటే పరిసయ్యులు కేవలము బాహ్యపరమైన మతం గురించే ఆలోచించేవాళ్ళు. వాళ్ళు ఏమి తింటే మంచిది, ఏమి తింటే కరెక్టు, ఏమి ధరిస్తే కరెక్టు, సబ్బాతు దినాన, ఉపవాసము దినాన, లేకపోతే సబ్బాతు రోజున ఎంత బరువున్న అంగి వేసుకోవాలి, ఎంత బరువున్న అంగి వేసుకుంటే మనం పని చేసినట్లు, ఏం పని చేయకూడదు కాబట్టి మనం ఎంత దూరం నడవాలి, ఎంత బరువున్న వాటర్ బాటిల్ మనం ఎత్తొచ్చు, ఇట్లాంటి నియమాలన్నీ వాళ్ళు పాటించేవాళ్ళు. వారానికి 1 రోజు లేకపోతే 2 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. వీళ్ళెవరో పరిసయ్యులు. మతపరంగా వీళ్ళ మీద ఏలు పెట్టి చూపించటానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. దశమ భాగం వీళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తారు. ఎంత పర్ఫెక్ట్గా ఇస్తారంటే కరివేపాకు, పుదీనా, సోంపులో నుంచి కూడా దశమ భాగం ఇస్తారని దేవుని వాక్యం చెప్తారు. కొత్త నిబంధన దేవుని వాక్యం చదివే వాళ్ళకి ఈ యొక్క వాక్యాలని తెలుసు. సోంపులో నుంచి కూడా వీళ్ళు దశమ భాగం ఇస్తారు కదా. ఎవరిని టచ్ చేయరు వీళ్ళు, ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడరు, ఎవరింటికి పడితే వాళ్ళు పోరు. ఇటువంటి మత నిష్ట కలిగిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులు. కాబట్టి వీళ్ళు చాలా అహంకారంతో ఉండేవాళ్ళు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళు డబ్బున్నోళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా మేము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో, మా ప్రార్థనలు ఏ విధంగా సౌండ్ వస్తున్నాయి కదా, మేము ఎంతమంది ముందు ప్రార్థన చేస్తున్నాము అనే విధంగా ఆ 4 రోడ్ల కూడలి మధ్యలో నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు. వీళ్ళకి యేసయ్య అంటే గిట్టదు. యేసయ్య కూడా వీళ్ళని ఎప్పుడు మెచ్చుకోలేదు. యేసు ప్రభు ఈ పరిసయ్యులను చూసి ఏమంటారంటే, సున్నం కొట్టిన సమాధులారా మీకు శ్రమ అన్న. సో యేసు ప్రభుని చూసినా వీళ్ళకి నచ్చదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే ఈ పరిసయ్యులు ఏమన్నారో తెలుసా? వీడు బయల్జెబూబు వలన, అంటే సాతాను శక్తి వలన వీడు అద్భుతాలు చేస్తున్నాడు అన్నారు. దైవ దూషణ చేస్తున్నాడు అన్నారు. ఎవరో? పరిసయ్యులు. ఇటువంటి పరిసయ్యుల తెగలో నుంచి వచ్చాడు ఎవరు? ఈ నికోదేము. అంత మాత్రమే కాదు, ఈయన ఒక ఎంపీ కదా, మహాసభ సన్హెడ్రిన్ సభ్యుడు. కానీ ఈ యొక్క నికోదేములో ఇటువంటి విమర్శించే లక్షణాలతో రావట్లేదు. ఆ రోజుల్లో ప్రజలందరూ యేసు ప్రభు అద్భుతాలను దైవ దూషణ కింద పోలుస్తూ
సాతానుకు ఆపాదిస్తూ ఉన్నప్పుడు నికోదేము వచ్చి యేసయ్యతో ఏమంటాడు? 2వ వచనం, అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలో ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అందరి పరిసయ్యుల్లా కాదండి ఈ నికోదేము. తనకి అధికారం ఉందని, డబ్బు ఉందని అహంకారము లేదు. తను వయస్సులో పెద్దవాడనే అహంకారము లేదు. యేసు ప్రభు ఎటువంటి విద్య లేకుండా, ఎటువంటి పేరు లేని నజరేతు గ్రామంలో నుంచి వచ్చాడు. అతడు ఏ బైబిల్ కాలేజీ చదవలేదు. అతడు పేదవాడు, పేదోళ్ళతో తిరుగుతున్నాడు, పాపులతో సుంకరులతో తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు నేనెందుకు పోవాలి అనుకోలేదు నికోదేము. నికోదేములో గొప్ప దీనత్వం చూస్తున్నా. అతడు చాలా ఇలైట్ కేటగిరీకి చెందినవాడు, చదువున్నవాడు, అధికారం ఉన్నవాడు. అయినప్పటికీ ఒక పేదోళ్ళ మధ్య తిరిగే ఒక బోధకుడి దగ్గరకు వస్తున్నాడు. పాపుల మధ్య తిరిగే ఒక బోధకుడి దగ్గరకు వస్తున్నాడు. చేపలు పట్టే వాళ్ళని శిష్యులుగా చేసుకున్న బోధకుడి దగ్గరకు వస్తున్నాడు. ఏ బైబిల్ కాలేజీకి పోకుండా అధికారముతో బోధ చేస్తున్న బోధకుడైన యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. ఇతడు యేసయ్యను చాలా గమనించాడు. యేసు ప్రభు ఇప్పటికే చాలా అద్భుతాలు చేశారు. చూడండి, ఈ 3వ అధ్యాయం పైనున్న కొన్ని వచనాలను మీరు చూడండి. 2వ అధ్యాయము ఆ చివరి వచనాలు 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. వింటున్నారు కదా? 24వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడునో మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. యోహాను గ్రంథకర్త యేసయ్య గురించి ఏం చెప్తున్నాడంటే, యేసయ్య యెరూషలేములో యూదా దేశంలో పస్కా పండుగ, ఈ మొదటి పస్కా పండుగ సమయంలో చాలా అద్భుతాలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు కాబట్టి ఆయనకి మనుషులందరి గురించి తెలుసట. కాబట్టి ఆయన ఎవరికి వశం చేసుకోలేదంటే, ఎవరిని పడితే వాడిని నమ్మలే ఆయన. మనుషుల ఆంతర్యములో, వాళ్ళ హృదయములో, వాళ్ళ కడుపులో ఏమి ఆలోచిస్తున్నారో ఎవరికి తెలుసు? నువ్వు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో అంత క్లియర్గా యేసయ్య కనపడుతుంది. ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి ఆయన ఎవరిని పడితే వాళ్ళు నమ్మలేదు. 25వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవడు కూడా ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదట. ఎవరన్నా వచ్చి మా అక్క మంచిదే అని రికమెండేషన్ ఆయనకు అవసరం లేదు. మా అన్న మంచోడే, మా అంకుల్ మంచోడే, కొంచెం అద్భుతం చెయ్యి యేసయ్య, కొంచెం మా అన్నకి బాగలేదు, కొంచెం హెల్ప్ చేయి యేసయ్య అని ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయనకు సమస్తము తెలుసు. సో ఎన్నో అద్భుతాలు చేశారు. 2వ అధ్యాయం ప్రారంభ భాగంలో ఆయన నీళ్లను ఏం చేస్తాడు? రాక్షసంగా. తరువాత దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. దేవాలయంలో అపవిత్రమైన కార్యాలు చేసే వాళ్ళని వెళ్ళగొడతాడు. రూకలు మార్చే వాళ్ళని వెళ్ళగొడతాడు. ఆ యొక్క నాణ్యాలను పడదోస్తాడు. పావురాలను, గువ్వలను ఆయన వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టి కొరడా పట్టుకొని అందరినీ చేసి ఏమంటాడంటే, నా యొక్క తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చారు అంటాడు. ఇంకొక డైలాగ్ కొడతాడు, నువ్వు ప్రవక్తవని, నువ్వు నిజముగా దేవుని కుమారుడని మేము ఎట్లా నమ్మాలి అంటే యేసయ్య ఏమంటాడంటే, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి లేపుతా. సో నికోదేము ఇవన్నీ దగ్గర నుంచి చూసి ఉండొచ్చు. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చింది వినుండొచ్చు గలిలయలో. తర్వాత యెరూషలేముకి వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేసింది కల్లారా చూసి ఉండొచ్చు. దేవాలయాన్ని పడగొడతా అన్నాడు, 3 రోజుల్లో లేపుతా అన్నాడు, ఏంది ఈ మనిషి అని అందరు నవ్వుకొని ఉండొచ్చు పరిసరాలు. కానీ నికోదేము వీటిని గమనించినప్పుడు యేసయ్యలో గొప్ప శక్తిని చూశాడు. అందరు చూసినట్లు యేసయ్యను ఏదో ఒక దేశ దిమ్మరి బోధకుడిలాగా, లేకపోతే మైండ్ సరిలేని బోధకుడిలాగా నికోదేము గమనించలేదు. సహోదరులు యేసయ్య యొక్క తమ్ముళ్ళే యేసయ్యను విమర్శించారు. కానీ నికోదేము వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని దగ్గర నుండి వచ్చావు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి నికోదేములో ఎంత దీనత్వం ఉందో గమనించాలి.
దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఈ అద్భుతాలు ఎవరు చేయరు. మేము గొప్ప గొప్ప బైబిల్ కాలేజీలో చదివాం, మేము గొప్ప గొప్ప కాలేజీలు నడుపుతున్నాం, మా కాలేజీలలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. కానీ నీలాగా అధికారముగా బోధించే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. నీలాగా అద్భుతాలను చేసే వాళ్ళను నేను ఎక్కడా చూడలేదు. పక్షవాయువు గల వారి రోగిని నువ్వు లే అంటే వాడు లేచి నడుస్తున్నాడు. అది మాత్రమే కాదు, నువ్వు ఆ వ్యక్తితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పా. కాబట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు అని నమ్ముతున్నాడు. అంటే నికోదేము యేసయ్యను ఒక ప్రవక్తగా చూస్తున్నాడు, ఒక బోధకుడిగా చూస్తున్నాడు, కానీ ఇంకా దేవుడు అని గ్రహించటం లేదు కదా. కానీ నికోదేము ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకొని రాత్రిపూట యేసయ్య దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా కదా. పగులొస్తే ఏమవుతుందో అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. పగులొస్తే మా తోటి అధికారులు నన్ను తప్పుపడతారేమో అనుకున్నాడేమో మనకు తెలియదు. లేకపోతే ప్రజలకు భయపడ్డాడా అన్న సంగతి మనకు తెలియదు. తోటి పరిసయ్యులకు ఏమన్నా భయపడ్డాడా అన్న సంగతి మనకు తెలియదు. కానీ ఒక సమయాన్ని కల్పించుకొని నికోదేము ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నారు చెప్పండి? యేసయ్య దగ్గర. యేసు ప్రభు కూడా నికోదేమును ఎంత ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నాడో మనం గమనించాలి. హల్లెలూయా. యేసయ్య ఏమంటాడంటే నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను. నువ్వు పగులు రావాలి కదా, నైట్ ఎందుకు వచ్చినావు? నువ్వు మనుషులకు భయపడుతున్నావా? నీ జాబ్ పోయిద్దని భయపడుతున్నావా? నువ్వు నైట్ ఎందుకు వచ్చినావు? నేను నీతో మాట్లాడను పో అనలేదు యేసయ్య. యేసయ్య ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు చెప్పండి, నా యుద్ధకు ఎడి చెప్పండి, నా యుద్ధకు రండి, నేను మీకు ఏమిస్తాడట యేసయ్య? విశ్రాంతి. ఈ రోజున నువ్వు ఏ భారం మోసుకుంటున్నా, ఈ రోజున నీ మనసులో ఏమున్నా, నీ స్థాయి ఏదైనా, నీ చదువు ఏదైనా, నీ యొక్క ఆర్థిక స్థాయి ఏ స్థాయి ఏదైనా కానీ నువ్వు ఎవరి దగ్గర రావాలి చెప్పండి? ఇప్పుడు యేసయ్య దగ్గర. యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నిన్ను ఎప్పుడూ కూడా నో చెప్పడా, ఆయన నిన్ను దగ్గర తీసుకుంటాడు. నికోదేముతో ఆయన నువ్వెందుకు వచ్చిన వల్ల మీ పరిసయ్యులందరూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నువ్వు కూడా దానికే వచ్చినవా అని లేదు. చూసారా, ఆయనకు మనుషులలో ఉండేదంతా కూడా తెలుసు. రాత్రిపూట వస్తున్నాడు. ఈ యొక్క పరిసయ్యులు చీకటి సంబంధులు. ఈ పరిసయ్యులు అవలంబించే మతము చీకటి సంబంధమైన. ఎందుకు అంటే అది కేవలము వేషధారణే ఉంటుంది. అందుకే యేసు ప్రభు కింద ఏమంటాడో చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చూస్తే 19వ వచనం ఏమంటున్నాడో, ఆ తీర్పు ఇదే. ఏదంట తీర్పు అంటే, యేసయ్యను ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉంది అంటాడు. 36వ వచనం చూడండి, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండు. ఎవరైతే యేసయ్యను నమ్మరో వాళ్ళ మీద తీర్పు ఉన్నది, వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉన్నది. అందుకే 19వ వచనంలో ఆ తీర్పు ఇదే, ఎవరైతే నమ్మరో వాళ్ళ మీద ఉగ్రత ఉన్నది, తీర్పు ఉన్నది అంటూ ఏమంటాడంటే, వెలుగు లోకములోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించే. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగునిస్తావు. కాబట్టి ఆయన వెలుగు. ఈ మానవులంతా కూడా చీకటి. ఆ వెలుగు ఈ చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఈ చీకటి ఏం చేయట్లేదు, వెలుగును గ్రహించటంలా. ఈ పరిసయ్యులు ఎవరు ఆయనను అర్థం చేసుకోవటంలా. ఎందుకు అంటే వాళ్ళు వెలుగులోనికి వస్తే వాళ్ళ పాపము క్రియలు, వాళ్ళ దుష్కామ క్రియలు, వాళ్ళ దుష్కార్యములు
కనపడతాయని వాళ్ళు వెలుగులోకి రావటం లేదట. యేసయ్య ఏమంటున్నాడు? వెలుగులోనికి రమ్మంటున్నాడు. యోహాను సువార్త 8:12 యేసయ్య ఏమంటాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఈ చీకటి ఏంటదంటే మరణం. ఈ పరిసయ్యుల మతము చీకటి, అది మరణము. కానీ యేసయ్య ఇచ్చే జీవము, యేసయ్య ఇచ్చే వెలుగు, అది జీవపు వెలుగు, అది బ్రతికించే వాక్యం. కాబట్టి ఈ రాత్రిపూట వచ్చిన ఈ యొక్క నికోదేము, ఈ యొక్క చీకటిలో వచ్చిన ఈ నికోదేము వెలుగైన యేసయ్య దగ్గరకు వస్తున్నాడు, నిత్య జీవం గురించి నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ చీకటిలో ఉన్న నికోదేము, రాత్రిపూట వస్తున్న నికోదేము, ఈ పరిసయ్యుల సంబంధి అయిన నికోదేము, ఈ వేషధారణ మతానికి సంబంధించిన నికోదేము ఎవరి దగ్గరకు వస్తున్నాడు చెప్పండి? యేసయ్య దగ్గరకు వస్తున్నాడు, వెలుగులోనికి వస్తున్నాడు కదా. అందుకే యేసయ్యతో ఏమంటున్నాడు? మొట్టమొదటగా యేసయ్యను, వందనాలు యేసయ్య, నీవు చాలా మంచోడివి యేసయ్య, నీవు చాలా మంచి బోధకుడవు యేసయ్య, నీవు దేవుని దగ్గరకు వచ్చావు, అందుకే నీవు మంచి మంచి అద్భుతాలు చేస్తున్నావు అన్నప్పుడు 3వ వచనంలో యేసు ప్రభు డైరెక్ట్గా ఒక మాట అంటాడు. ఎవరైనా ఇంత గొప్ప అధికారి మన దగ్గరకు వచ్చి మనల్ని మెచ్చుకుంటే, నికోదేము లాంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన దగ్గరకు వచ్చి మనల్ని అప్రిషియేట్ చేస్తే మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం? చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు గుర్తించారు నన్ను కదా, మీ పరిచయాలు ఎవరు గుర్తించటం లేదు కాబట్టి మీరు కొంచెం వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి అంటారా అనరా? యేసయ్య అట్లా అంటుండా? నికోదేము అనే ఒక సీనియర్ పర్సన్ వచ్చి యేసయ్యను మెచ్చుకుంటుంటే యేసు ప్రభు డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు, ఆయన నీ మెచ్చుకోలు ఆయనకు అవసరం లేదు. 3వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నికోదేము యేసు ప్రభుని కేవలం ఒక బోధకుడుగానే మాత్రం చూస్తున్నాడు. నికోదేము యేసయ్య దగ్గరికి ఏమన్నా ధర్మశాస్త్రంలోని విషయాలు డిస్కస్ చేద్దామని వచ్చుండొచ్చు, లేకపోతే నువ్వు కూడా మా పరిచయంలో చేరతావా అని అడగటానికి వచ్చాడేమో మనకు తెలియదు. నువ్వు కూడా మా క్లబ్లో జాయిన్గా మనమంతా బోధకులమంతా ఒక యూనియన్ లాగా పెట్టుకుందాం అని దేనికి వచ్చాడో నికోదేము మనకు తెలియదు. లేకపోతే ఏమైనా అనుమానాలు ఉన్నాయి వాక్యంలో తీర్చుకోవడానికి వచ్చాడా మనకు తెలియదు. కానీ యేసయ్య డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాడు. నువ్వు చీకట్లో ఉన్నావు అబ్బాయి, నువ్వు చీకట్లో ఉన్నావు. నికోదేము గారు, నువ్వు మరణములో ఉన్నావు. నువ్వు ఇప్పుడు జీవంలోకి రావాలంటే నీకు ఒకే ఒక్క అవసరత ఉంది, ఒకటే ఒక్క కండిషన్ నీకు కావాలి. అదేంటదంటే ఏమంటున్నాడు? నీవు క్రొత్తగా జన్మించాలా, లేకపోతే పైనుంచి జన్మించాలా, లేకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు. ఈ బోధకుడు, ఈ అద్భుతాలు దేవుని నుండి వచ్చినావు, అదంతా ఓకే, సూపర్. కానీ నువ్వు ఇప్పుడు చీకట్లో ఉన్నావు. యేసయ్య డైరెక్ట్గా నికోదేముతోనే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు తెలుగులో నిశ్చయముగా ట్రాన్స్లేషన్ చేశారు. హెబ్రీ భాషలో అయితే నిజముగా, నిజముగా అని 2 సార్లు అన్నట్లు ఉంటుంది. తెలుగులో అవి రాసేటప్పుడు ఏమన్నారంటే నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో అయితే వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ అంటే నిజంగా నిజంగా నేను చెప్తున్నానని. సో యేసయ్య ఏమంటారు? నేను ఖచ్చితంగా ఒక విషయం నీతో చెప్తున్నా. నికోదేము, నువ్వు మంచి మాటలు చెప్పినావు, అవన్నీ పక్కన పెట్టు. నిజంగా ఖచ్చితంగా నేను నీతో ఒకటి చెప్తున్నా. అదేంటదంటే నీవు పరలోకంలోకి పోవాలంటే నీవు తిరిగి జన్మించు, నీవు క్రొత్తగా జన్మించాలి, నువ్వు పైనుండి జన్మించాలి. ఈ యొక్క లోక సంబంధమైనది ఇంపార్టెంట్ కాదు. నీవు వెలుగులోకి రావాలంటే, నీవు జీవంలోకి రావాలంటే నీవు తిరిగి జన్మించాలి అన్నప్పుడు నికోదేము అంటే ఏమంటాడు?
ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. 3వ వచనంలో ఏమంటాడంటే నీవు చూడలేవు అంటాడు, 5వ వచనంలో ప్రవేశింపలేవు అంటాడు. రెండింటికి అర్థం ఒకటే. నీవు దేవుని రాజ్యం గురించి చూడాలన్నా, తెలుసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా అది నీ వల్ల కాదు, అది నీ క్రియల వల్ల కాదు. ఈ పరిసయ్యులు ఎప్పుడూ కూడా క్రియలు 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 అని, ఆ పని ఈ పని ఈ పని అని కష్టపడి ప్రయాసపడి ఉపవాసాలుండి కదా, రకరకాల దాన ధర్మాలు చేసి రకరకాల దశంభాగాలు ఇచ్చి దేవుని మెప్పు కోరుకోవాలని, తద్వారా పరలోకం వెళ్ళాలని కలలు కనేవాళ్ళు. కానీ యేసయ్య ఏమంటుండో తెలుసా డైరెక్ట్గా వీళ్ళతో, ఈ నికోదేముతో ఏమంటుండంటే నీ వల్ల కాదు, ఇది దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. ఇది పైనుంచి ఇవ్వబడాల, పైనుంచి జన్మించాలి నీవు. ఇది నీటి మూలముగా ఆత్మ మూలముగా నీవు జన్మించాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా అన్న దాని అర్థం అంతా ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ మూలముగా నీవు తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మే నీకు ఈ పునర్జన్మ ఇయ్యాలా, నీ క్రియల వల్ల నీవు రక్షణ పొందుకోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామందికి ఇది అర్థం కావటం లేదు. చాలామంది దేవుని మీద ఆధారపడటం లేదు. నీ యొక్క రక్షణ కోసము, నీ యొక్క విశ్వాసం కోసము, నీ యొక్క పరలోక రాజ్యంలో నీ స్థానం కోసం నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకో, పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం నేర్చుకో. నీ సొంత క్రియల వల్ల సంపాదించేది కాదు ఇది. నీవు కేవలము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నావు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు. ఎవడునూ అతిశయపడటానికి వీలు లేదు అంటాడు. దేవుడు ఏమంటాడంటే యెషయా గ్రంథంలో, మీ నీతి క్రియలన్నీ నా దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయంటాడు. ఒక భయంకరమైన తాగుబోతోడు వాంతి చేసుకుంటే ఎంత దుర్వాసన వస్తుందో, మనం యేసయ్య దగ్గర పోయినప్పుడు మనలో నుంచి అట్లాంటి కంపవాసన వస్తుంది. యేసయ్య, నేను పచ్చిగా చెప్తున్నా, నీవు యేసయ్య దగ్గర పోయి నిలవబడ్డప్పుడు నిన్ను యేసయ్య చూస్తే, నన్ను యేసయ్య చూస్తే మనలో నుంచి అట్లాంటి కంపవాసన వస్తుంది యేసయ్యకి. కానీ యేసయ్య ఏం చేశాడు? నిన్ను దగ్గరకు తీసుకున్నాడు కదా. మొదటి వర్తమానంలో మనం విన్నాం, వాడు పడిపోయాడు, రక్తము అట్లా ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? వాని దగ్గర తీసుకున్నాడు, తన రక్తముతో ఆ గాయాల్ని కడిగాడు. హల్లెలూయా. కాబట్టి ఎవడు అతిశయపడటానికి వీల్లేదు. నీకు కలిగిన రక్షణ బట్టి, నీకు కలిగిన భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి నీవు అతిశయపడటానికి వీలులేదు. నీ పాపాలు శుద్ధీకరించబడ్డాయి. ఈరోజు నీవు బల్లలో పాల్గొంటున్నావు. ఈరోజు నీవు రక్షింపబడిన విశ్వాసివి కాబట్టి నీవు అతిశయపడటానికి వీల్లేదు. ఇది కేవలము ఎవరిచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడు. అందుకే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను చూడండి, పౌలు గారు స్పష్టంగా ఏమంటున్నాడంటే, నీవు చేసిన నీతి క్రియల మూలంగా కాదు. ఈ యొక్క వాక్యం అందరు మనసులో పెట్టుకోవాలి. నీకు ఇయ్యబడిన రక్షణ నీ నీతి క్రియల మూలంగా కాదు. నీకు ఇయ్యబడిన ఆశీర్వాదాలు, నీకు ఇయ్యబడిన పరలోక భాగ్యము నీ నీతి క్రియల మూలముగా కాదు. కానీ ఎట్లొచ్చిందట? తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే నీళ్ళ ద్వారా అంటాడు కదా యోహాను 3లో, ఆ స్నానం పరిశుద్ధాత్మ ఇచ్చిన స్నానం. ఆ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనము రక్షింపడ్డాం. నీ యొక్క రక్షణ ఎవరిచ్చారు చెప్పండి? యేసయ్య ఇచ్చారు. నీ యొక్క రక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు అనుగ్రహించబడ్డది. ఇది పైనుండి ఇవ్వబడ్డది. ఇది నీవు సంపాదించుకోలేదు.
కాబట్టి యేసయ్య నికోదేముతో ఏమంటున్నాడు? నీవు కొత్తగా జన్మించాలి. మొదటి వచనంలో ఏమంటారు? రెండో వచనంలో మేము ఎరుగుదుము నీవు దేవుని యొద్ద నుండి వచ్చామని మేము ఎరుగుదుము అంటే యేసయ్య ఏమంటున్నాడు? మీ అందరి సంగతి వదిలిపెట్టు, నీవు పరలోకానికి పోవాలంటే నువ్వేం కావాలా? కొత్తగా జన్మించాలి. ప్రియమైన యవనస్తులు ఇక్కడ ఈ రోజున చాలామంది ఉన్నారు, బాప్తిసం తీసుకొని వాళ్ళు. ఈ రోజున నీవు పరలోకానికి పోవాలంటే నువ్వేం కావాలి చెప్పండి? కొత్తగా జన్మించాలి. నేను ఇంకా చిన్న అబ్బాయినే, చిన్న పిల్లోడిని అనుకోవటానికి వీల్లేదు. ఈ రోజున చాలామంది ఇక్కడ బాప్తిస్మము తీసుకొని వాళ్ళు, రక్షింపబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున నీవు మరణిస్తే, మరణం అనేది ఎవరికి చెప్పిరాదు. ఏ సమయంలో ఎటు నుంచి వస్తుందో మరణమో తెలియదు. నేను పోయిన వారం చెప్పాను, ఒక గొప్ప ధనవంతుడు పోలో ఆడుకుంటా తేనెటీగ గొంతులోకి పోయి 2000 కోట్ల ఆస్తిపరుడు, ఒక హీరోయిన్ భర్త ఏమయ్యాడు? చనిపోయాడు. నిన్న ఒక జర్నలిస్ట్ స్వేచ్ఛ అనే అమ్మాయి అంటే అమ్మాయి కాదు, 40 సంవత్సరాలు ఆమెకి, ఒక హై స్కూల్కి పోయే పాప ఉన్నది. ఎన్నో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది ఆమె, గొప్ప కవి ఆమె, జర్నలిస్ట్. కానీ ఆమె ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకో. సాతానుడు ఎవరిని ఎప్పుడు ఎట్లా తీసుకుపోతాడో తెలియదు. యవన బిడ్డలారా, చిన్నపిల్లలు, యవనస్తులు, మీరు అనుకోవచ్చు నేను చాలా రోజులు బతుకుతా అనుకోవచ్చు, కానీ నువ్వు ఏ రోజు చనిపోతావో మీకు తెలియదు. కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వేం కావాలా? పునర్జన్మ. నువ్వు తిరిగి జన్మించాలి. యవనస్తులు వింటున్నారా? పిల్లలు వింటున్నారా? నీవు పరలోకం వెళ్ళాలంటే నువ్వేం కావాలి చెప్పు? తిరిగి జన్మించు. నీవు నీళ్ళ ద్వారా, ఆత్మ ద్వారా జన్మించాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీవు జన్మించాలి కదా. నికోదేమో కొంచెం జోక్గా అడిగాడేమో మనకు తెలియదు. మా అమ్మ చనిపోయింది కదా, నేను నా తల్లి గర్భంలోకి ఎట్లా వెళ్తాను, మళ్ళా రెండోసారి వెళ్తాను అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? 6వ వచనం చూడండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడు. తల్లిదండ్రుల నుంచి వచ్చేది శరీరం, శరీర మూలముగా వచ్చేది ఏంటది? శరీరం. మీ తల్లి గర్భంలో నుంచి వస్తే అదేంటది? శరీరం. నేను శరీరం గురించి మాట్లాడే దొర, నేను శరీరం గురించి మాట్లాడట్లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నా? ఆత్మ గురించి. నువ్వు శరీరం గురించి ఆలోచిస్తున్నావు నికోదేమో. తల్లి గర్భంలో పోయి మళ్ళీ వస్తున్నా అని నువ్వు శరీరం గురించి ఆలోచిస్తున్నావు. శరీరంలో నుంచి వచ్చేది శరీరమే. కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నా. ఆత్మ, పరిశుద్ధాత్మ ఇవ్వాలా. దేవుడు మార్చాలని యొక్క ఆత్మను. క్రియల వల్ల జరిగేది కాదు ఇది. ఒక కంప్లీట్గా గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం కనపడదు. వాడికి కనపడాలని నువ్వు పెద్ద లైట్ పెడితే కనపడుతుందా? చెవిటోడికి వినపడాలంటే నువ్వు పెద్దగా మాట్లాడితే వినపడుతుందా? వినపడదు. పాపం అనేది అంత భయంకరమైనది. పాపం అనేది మరణం. వింటున్నారా? ఈ మరణించిన ఈ యొక్క పాపి బ్రతకాలంటే నీ క్రియలు సరిపోవు. నువ్వు లైట్ పెంచితే సరిపోదు, నువ్వు సౌండ్ పెంచితే సరిపోదు. చనిపోయినోడు బ్రతకాలంటే ఎవరు కార్యం చేయాలా? యేసయ్య కార్యం చేయాలి. ఇది మీ మనసులోకి ఎక్కించుకోండి. ఈ రోజున చాలామంది నీవు నిజముగా పునర్జన్మ పొందావా అన్న సత్యాన్ని కూడా నువ్వు ఆలోచించాలి. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మనుషుల ముందు లైట్లు పెంచుతున్నాం, మనుషుల ముందు సౌండ్ పెంచుతున్నాం. ఎందుకు? వాడికి వినపడుతుంది, వాడికి కనపడుతుంది. కానీ వాడికి వినపడదు, కనపడదు. ఎందుకు? వాడు ఏమయ్యాడు? ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా జీవము రావాలంటే ఎవరు కార్యం చేయాలా? యేసయ్య మాత్రమే కార్యం చేయాలి. కాబట్టి ఈ పునర్జన్మ, ఈ తిరిగి జన్మించటము, ఈ పైనుండి జన్మించడం అనేది బైబుల్ అంతటా రాయబడింది. హెచ్కేల్ గ్రంథంలో కూడా కదా. పాత నిబంధనలో మనం ఒక మాట చూస్తాం చూడండి. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయో తీసివేసి. శుద్ధ జలము అంటే నీటి ద్వారా నువ్వు జన్మించాల.
కదా. ఏమంటున్నాడు 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చారు, నూతన స్వభావము మీకు కలగజేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసి. చెప్పండి, ఎవరట ఈ కార్యాలు చేసేది? నూతన హృదయం ఇచ్చేది ఎవరు? దేవుడు. నూతన మనసు ఇచ్చేది ఎవరు? యేసయ్య. రాతి గుండెను తీసివేసి మాంసం గుండె ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఈ అపవిత్రతను, ఈ పాపాన్ని తీసివేసి పరిశుద్ధతను ఇచ్చేది ఎవరు? అర్థమవుతుందా? మీలో విధేయత కలిగించే మనసు ఇచ్చేది ఎవరు? యేసయ్య. కాబట్టి నీకు విధేయత కలిగిన మనస్సు కోసము నీవు దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్త. ఇది పునర్జన్మ అంటే. ఇదేదో కొంచెం రిపేర్ చేసుకోవటం కాదు, ఇదేదో పంచర్ అయితే ప్యాచ్లు వేసుకోవటం కాదు, ఇదేదో చినిగిపోతే కుట్లు కుట్టుకోవటం కాదు. పునర్జన్మ అంటే, పునర్జన్మ అంటే కంప్లీట్గా ఏమవుతుంది? మారుతా ఉన్నది. మరణములో నుంచి జీవములోకి అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో. చీకటిలో నుండి వెలుగులోకి అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో. ఇది పునర్జన్మ. ఏదో కొంచెం బాగు చేసుకొని కొంచెం గడుక్కోవడం కాదు. రాతి గుండెకి కొంచెము కలిగిన మురికిని సబ్బెట్టి తుడచడం కాదు, కంప్లీట్గా అది పోవాలా. ఈ రోజున చాలామంది మేము ప్రభువుని నమ్ముకున్నామంటున్నారు, పునర్జన్మ పొందామంటున్నారు, తిరిగి జన్మించామంటున్నారు, కానీ ఈ నూతన స్వభావం లేదు, ఈ విధేయత కలిగిన స్వభావం లేదు. తిరిగి జన్మించడం అంటే ఏదో కొంచెం బాగు చేసుకోవటం కాదు, ఇంప్రూవ్ కావటం కాదు, ఇది కంప్లీట్గా నేచర్ మారిపోవాలి. నూతన స్వభావము అనండి, పాత స్వభావం కాదు. గట్టిగా అనండి, నూతన స్వభావము, నూతన హృదయము, నూతనమైన మనస్సు, విధేయత కలిగిన మనస్సు, ఇవి దేవునికి కావాలి. దేవుడు ఏమంటుండంటే, ఇది నేను నీకు ఇస్తాను, నేనే ఇస్తాను, మీరు నా దగ్గరికి రండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. అందుకే యేసయ్య ఏమంటాడు? నేనే లోకమునకు వెలుగును, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. ఇదే పేతురు గారు ఏమంటాడు కదా, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన మిమ్మును చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము, మీరు దేవునికి సొత్తు, ఏర్పరచబడిన జనాంగము, రాజులైన యాజక సమూహం. ఇది నూతన స్వభావం అంటే. చదువుతారా? చదవండి. మిమ్మల్ని చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాడు యేసయ్య? చీకటిలో ఉండండి, కొంచెం లైట్ పెడతా అనలే. అర్థమవుతుందా? చీకట్లోనే ఉండండి, కొంచెం సౌండ్ పెడతా అనలే. ఆయన కంప్లీట్గా ఏం చేస్తున్నాడు? నిన్ను తీసి మార్చాలనుకుంటాడు. ఆశ్చర్యకరమైన వెలుగులో మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు అంటే మీరు ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయాల. ఇప్పుడు ఆయన పిలిస్తే మీ యొక్క స్టేటస్ ఏమైంది? చదవండి. ఇప్పుడు నువ్వేమయ్యావు? ఏర్పరచబడిన జనమయ్యావు. ఇంకేమయ్యావు? నువ్వు రాజులైన యాజక సమూహం అయ్యావు. ఇంకేమయ్యావు? పరిశుద్ధ జనమయ్యావు. ఇంకేమయ్యావు? దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడ్డావు నీవు. హల్లెలూయా. ఆయన నిన్ను చీకటిలో నుంచి వెలుగులోకి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే నీవు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలా, ఆయన స్వార్థను ప్రకటించాలా. కాబట్టి ఇప్పుడు నువ్వెవరవు అంటే నీవు ఏర్పరచబడిన వంశము. మొదటిగా నీవు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. నీవు దేవుని సొత్తైన ప్రజ. నీవు మామూలు మనిషివిగా. నీవు తిరిగి జన్మిస్తే, నీవు పునర్జన్మ పొందితే ఇది నీ స్థాయి. ఇది మీ మనసులో ఎక్కించుకోండి. నువ్వు ఇంకా చీకట్లో లేవు, నువ్వు ఇంకా చనిపోయి లేవు. నువ్వెవరవో? ఏర్పరచబడిన వంశం. నువ్వెవరవో? రాజువి, యాజకుడు. నువ్వెవరవో? పరిశుద్ధ జనం. నువ్వెవరవో? దేవుని సొత్తైన ప్రజ. కాబట్టి ఇది పునర్జన్మ.
కాబట్టి ఇట్టి జన్మలోకి దేవుడు రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను వెలుగులోనికి పిలిచాను, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే గుణాతిశయములను ప్రచురము చేయాలి. హల్లెలూయా. సో యోహాను సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. మన వాక్య భాగం 5వ వచనం. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అంటున్నాడు. దేవుని కార్యాలు ఎవరికి కనపడవు. ఎవరికైనా గాలి కనపడుతుందా? మీరు రోడ్డు మీద పోతుంటే గాలి ఆడ నిలబడి ఉంటుందా? నువ్వు గాలిని అడుగుతావా, యాడ నుంచి వచ్చినావు, ఎడిపోతున్నావు ఇప్పుడు అని గాలిని చెప్తుందా? నీకు తెలుస్తుందా? నీకు గాలి ఎటు నుంచి వస్తుందో, గాలి ఎడిపోతుందో నీకు అర్థమవుతుందా? గాలి అలసిపోయి ఒక చోట నిలబడి నువ్వు పోయి అడుగుతావా, ఎటు నుంచి వచ్చినావు గాలి, ఎడిపోతున్నావు గాలి అని అడుగుతావా? అట్లనే దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు కంటికి కనపడవు. పరిశుద్ధాత్మ యొక్క పునర్జన్మ అది కంటికి కనపడదు. అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, అది ప్రూవ్ చేయలేవు. ఇది విశ్వాసము ద్వారా కృపచేతనే జరుగుతుంది కదా. తర్వాత ఏమంటున్నాడు నికోదేమో, ఇది ఎలాగూ సాధ్యము అంటున్నాడు. యేసయ్య ఏమంటాడో, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతే చెప్తున్నాము, చూసిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపరు. 12వ వచనం చూడండి. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, సమయం లేదు కాబట్టి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా మీరు ఎలాగో నమ్ముతారు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. యేసయ్య నికోదేముతో ఏం చెప్తున్నాడు వినండి. నీవు నన్ను బోధకుడు అన్నావు, కానీ నేను ఎవరినంటే నేను మనుష్య కుమారుడు, నేను దేవుణ్ణి అని స్పష్టంగా చెప్తున్నాడు. అని చెప్పి ఏమంటాడంటే 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నికోదేముతో యేసయ్య స్పష్టంగా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ సంగతులు ఎట్లా సాధ్యమవుతా ఉన్నదన్నప్పుడు, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, పరలోకానికి నేను ఎక్కిపోగలను, కాబట్టి నేను చెప్పేది నిజం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు పాపం చేస్తారు, అవిధేయత చూపిస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళ మీదకి విషకరమైన సర్పాలు పంపిస్తాడు. అప్పుడు చనిపోతూ ఉన్నప్పుడు ప్రజలందరూ అవిధేయత వలన, పాపం వలన, పాము కాటు వలన, పాము విషయం వలన, వారు చేసిన పాపానికి ప్రతిఫలంగా వాళ్ళకి పాపం వలన జీతము మరణము కాబట్టి వాళ్ళు చనిపోతూ ఉంటే, దేవుడే కనికరములో ఆయనే మహాకృప చూపించి మోషేకి ఏమని చెప్తాడంటే, నువ్వు ఒక స్తంభము చేసి, ఒక కర్రను చేసి దాని మీద ఇత్తడి సర్పాన్ని పెట్టు అంటాడు. సో మోషే వెంటనే పరిగెత్తుకొని పోయి ఒక 2 కర్రలు తీసుకుంటాడు. నిలువు కర్ర ఒకటి పెడతాడు, అడ్డకర్ర ఒకటి పెడతాడు, వెండిని కరిగిస్తాడు, ఆ వెండిని పాములాగా చేస్తాడు. ఆ యొక్క శిలువ మీద ఉన్న కర్రలాగా దాన్ని చేసినప్పుడు దాని మీద ఆ పామును తొడుగుతాడు. తొడిగి అందరి ముందు దాన్ని పైకెత్తుతాడు, అందరి ముందు దాన్ని నిలవబెడతాడు. ఏంటిది? ఆ కర్ర స్తంభం మీద ఇత్తడి సర్పం. దాన్ని నిలవబెట్టినప్పుడు చనిపోయే మనిషి ఎవరైనా కానీ ఆ ఇత్తడి సర్పం, ఆ శిలువ మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? బ్రతికారు. సో యేసయ్య ఏమంటున్నాడంటే, నేను కూడా అట్లా ఎత్తబడాలి. తన మరణం గురించి చెప్తున్నాడు కదా. చూస్తారా ఎత్తబడటం అంటే ఏంది? 12వ అధ్యాయం రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 32-33 వచనాలు.
నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యుద్ధకు ఆకర్షించుకుంటాను. నేను సిలువ ఎక్కినప్పుడు అందరిని ఆకర్షించుకుంటున్నాను. 33 చూడండి. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండనో సూచించచ్చు ఆయన ఈ మాట చెప్పారు. సో యేసయ్య ఎప్పుడైనా నేను పైకెత్తబడతాను అంటే దాని అర్థమైంది నేను సిలువ మీద మరణిస్తాను అని చెప్పి ఏమంటాడు చూడండి. 14, 15, 16 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ బైబిల్లోనే చాలా గొప్ప వచనాలు ఇవి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చివరిలో ఏమంటాడు? ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయననంటే ఆ మనుష్య కుమారుని అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ సంఖ్యకాండం 21వ అధ్యాయంలో అందరు పాము కాటు చనిపోతూ ఉంటాయి. దేవుడు వాళ్ళని ప్రేమించి ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. అది పైకెత్తబడ్డప్పుడు చూసిన వాళ్ళు ఏమయ్యారు? బ్రతికారు. అట్లా ఇప్పుడు అందరు పాపంలో చనిపోతున్నారు. మనుష్య కుమారుడు సిలువకు ఎత్తబడాలి. దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ సిలువను చూస్తారో వాళ్ళు ఏమవుతారు? నశింపక నిత్య జీవం పొందుతారు. కాబట్టి యేసు ప్రభువు జీవితాలను మెరుగు చేయటానికి రాలేదు. యేసు ప్రభువు నీ జీవితంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకోవడానికి రాలే. యేసయ్య ఎందుకు వచ్చాడంటే నీకు నూతన హృదయం ఇవ్వటానికి, నూతన స్వభావం ఇవ్వటానికి. యేసయ్య ఎందుకు వచ్చాడంటే నిన్ను బ్రతికించడానికి వచ్చాడు, నిన్ను పరలోకానికి తీసుకుపోవటానికి వచ్చాడు. ఇది క్రైస్తవ్యం. మతము కాదు ఇది, ఇది మార్గం. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్. సో నికోదేము ఈ మాటలు విన్నప్పుడు, నికోదేము అప్పటికప్పుడు మారడు, కానీ తను ఇంటికి వెళ్తాడు. నికోదేములో గొప్ప అద్భుతం జరుగుతుంది. కొన్ని అధ్యాయాలు, కొన్ని నెలల తర్వాత 7వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆ మహాసభలో అందరూ యేసయ్యను చంపివేయాలనుకుంటారు. 50వ వచనం చూడండి. అందరు చంపివేయాలనుకుంటే 50వ వచనం, అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఆ మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును, మనము ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునగా నీవు వారు నీవునో గల్లీయుడవా, విచారించి చూడుమో గల్లీలో ఏ ప్రవక్త పుట్టడు. 7వ అధ్యాయంలో కొన్ని నెలల తర్వాత యేసయ్యని తీర్పులోనికి తీసుకుని వద్దాం, చంపేద్దాం ఉన్నప్పుడు నికోదేము అంటున్నాడు, యేసు ప్రభుని మీరు తీర్పు, ఆయన ముందు ఆయన చెప్పేదేదో వినండి అంటాడు. కానీ లాస్ట్కి ఏం చేస్తారంటే ఈ పరిసయ్యులు, ఈ అధికారులందరూ యేసు ప్రభుని ఏం చేస్తారు? సిలువ వేస్తారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తాడో మనుష్య కుమారుడు అదే విధంగా సిలువ మీద ఎత్తబడ్డాడు. ఒకరోజు నికోదేము ఇంట్లో పడుకుంటాడు. మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు అరిమత్తయి యోసేపు నికోదేము దగ్గరికి వస్తాడు. నికోదేము తలుపు కొట్టి నికోదేము లేపుతాడు. ఏమంటాడో తెలుసా నికోదేముతో? యేసయ్య సిలువ మీద యేసయ్యను చంపివేశారు అంటాడు. అప్పుడు నికోదేము ఇన్ని రోజులు చీకట్లో నమ్మినోడు, ఇన్ని రోజులు రహస్యముగా యేసయ్యను వెంబడించినోడు పిలాతు దగ్గరికి పోతారు. యేసయ్య శవం మాకు కావాలని అడుగుతారు. ఇక నుంచి రహస్య క్రైస్తవ్యం లేదు. ఇక నుంచి ఎవరేమనుకుంటారో అని పిలాతు భయపడటం లేదు. పిలాతుకి ఆ యొక్క వచనాలన్నీ గుర్రన రంగున తిరిగాయి. సిలువ మీద చనిపోయాడు యేసయ్య అన్నప్పుడు ఆ రోజు రాత్రిపూట చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. రండి యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని రండి, నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. నికోదేము ఇప్పుడు దాకా ఎవరికి తెలియకుండా యేసయ్య నమ్మినోడు, యేసయ్య సిలువ మీద మరణించిన తర్వాత మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన నగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. ఇంగ్లీష్లో అయితే 75 పౌండ్స్ అని రాశారు. అంటే 50 కిలోల సెంట్ తెచ్చారు వాళ్ళు నికోదేము. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యంలో దానికి పూసి నారబట్టలో చుట్టారు.
ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసయ్యను పెట్టారు. నికోదేము యొక్క విశ్వాసము ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూడండి. నికోదేము ఏ విధంగా పరలోక రాజ్య వారసుడయ్యాడో గమనించండి. నికోదేములో ఏ విధంగా నూతన స్వభావం వచ్చిందో అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు నికోదేము ఏమన్నాడు? పొగులొస్తే వాళ్ళు నన్ను చూస్తారు, పొగులొస్తే నా ఉద్యోగం పోతుంది, పొగులొస్తే నా తోటోళ్ళు నన్ను హేళన చేస్తారు అనుకున్నాడు. కానీ యేసయ్య శిలువ మీద చనిపోయేటప్పుడు ఏమన్నాడంటే, నేను అనేక మందిని ఆకర్షిస్తానన్నాడు. సో నికోదేము ఇక నుంచి నేను రహస్యంగా వెంబడిస్తాను అనుకోలే. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, నన్ను ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నా తోటి పరిసయ్యులు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను 50 కిలోల సెంటు కొనుక్కొని పోతా, 150 షేర్లు ఆ శిలువ మీదకి ఎక్కుతా, యేసయ్యను ఆ యొక్క శవాన్ని దించుతా, ఆ యొక్క యేసయ్య దేహానికి నేను ఆ సుగంధ ద్రవ్యాలు రాస్తా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను యేసయ్యను వెంబడిస్తా. ఇది నికోదేము యొక్క విశ్వాసం. ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన గుణాతిశయములను నీవు ప్రచురం చేయ. నేను ఇంట్లోనే నమ్ముకుంటాను, మందిరంలోనే నమ్ముకుంటానంటే కుదరదు. నా వాళ్ళు ఏమనుకుంటారు అంటే కుదరదు. సమయం వచ్చింది, నువ్వేం చేయాలంటే ఇప్పుడు సిలువ దగ్గరికి పోవాలి, సిలువను మోయాలి. నీవు నికోదేము లాంటి భక్తి నీలో ఉండాలి. నికోదేము సన్హెడ్రిన్ అధికారి అయినా కానీ ఏం చేస్తున్నాడు? సిలువ దగ్గరకు పోయి యేసయ్య దేహాన్ని దించుతున్నాడు. అప్పుడు ఎంత ఏడ్చిండో మనకు తెలియదు. నికోదేము అనుకొని ఉండొచ్చు, యేసయ్య నేను నీ శిష్యుడు కాలేకపోయాను, నన్ను క్షమించు. యేసయ్య ఈ 3.5 సంవత్సరాలు నేను నిన్ను వెంబడించలేకపోయాను, నన్ను క్షమించు అని బిగ్గరగా ఏడ్చి ఉండొచ్చు. కానీ నికోదేము ఆ రోజు ఏమనుకుంటున్నాడు? లోకమంతా నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. పట్టపగలు 3 గంటలు అప్పుడు అందరు చూస్తుండగానే ఎవరు పోయారు యేసయ్య దేహం దగ్గరికి? నికోదేము పోయారు. యేసయ్య దేహాన్ని ఏం చేశాడు? సమాధిలో గౌరవంగా పెట్టాడు. అటువంటి భక్తి నీకు కావాలి అంటున్నారా? స్టార్టింగ్లో రాత్రిపూట పోయినోడు ఇప్పుడు పగలు సిలువ దగ్గరికి పోతాడు. నీ యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ప్రారంభమవుతున్నది అన్నది ముఖ్యము కాదు, నీ విశ్వాసములో అభివృద్ధి చెందుతున్నావా లేదా అన్నది చూసుకోను. నువ్వు నిజంగా పునర్జన్మ పొందితే పట్టపగలు అందరికి కనపడేటట్లు ఆయన యొక్క సిలువను మోయటం నీవు నేర్చుకో. సిలువను గూర్చిన వార్త నశించు వారికి అది వెరితనం. సిలువ మరణం అంటేనే అవమానకరమైంది, కానీ అది రక్షించబడుచున్న మనకు, అది రక్షించబడుచున్న నికోదేముకు అదేంటో చెప్పండి? దేవుని శక్తి. హల్లెలూయా. రండి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ రోజున నీవు సిలువను గూర్చి ఏమనుకుంటున్నావు? యేసయ్య ఎత్తబడ్డాడు. నికోదేము కేవలము యేసయ్యను మొదట బోధకుడిగా మాత్రమే చూశాడు, అద్భుతాలు చేసే ఒక ప్రవక్తగా మాత్రమే చూశాడు. కానీ ఆయన శిలువ మీద ఎత్తబడిన తర్వాత నికోదేము యొక్క హృదయం మారిపోయింది. నికోదేములో నూతన స్వభావం వచ్చింది. నికోదేము ఇప్పుడు ఏమాత్రం భయపడటం లేదు. నికోదేము పట్టపగలు యేసయ్య దేహాని కోసం వెళ్తున్నాడు. ప్రార్థన చేసుకో, యేసయ్య నాకు నికోదేము లాంటి విశ్వాసం దయచేయి. యేసయ్య నేను పట్టపగలు నీ యొక్క సిలువను గూర్చి నాయన సిగ్గుపడకుండా నేను సిలువను హత్తుకుంటానని తీర్మానం చేసుకొని, ఒకవేళ ఇంతవరకు ఎవరైనా రక్షింపబడకపోతే, ఇంతవరకు ఎవరికైనా పరలోకంలో స్థానం ఉంది నాకు అనే అనుమానం నీలో ఉంటే, ఇప్పుడే యేసయ్యను నీ పాపాలు క్షమించమని అడుగు, నిన్ను మరణములో నుంచి జీవంలోకి దాటించమని అడుగు. నికోదేము తన ఆస్తిలో
డబ్బు తీసి 50 కిలోల సుగంధ ద్రవ్యాలు కొన్నాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. వచ్చి సిలువను హత్తుకున్నాడు. ఆ సిలువను హత్తుకుంటావా? నీవు నిజముగా చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన బల్లలో పాల్గొనటానికి నీవు తీర్మానం చేసుకో. బల్లలో పాల్గొంటే నువ్వు ఆయన మరణాన్ని ప్రచురం చేయి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయి. బహిరంగంగా ఆయన సిలువను హత్తుకోవటానికి నీవు తీర్మానం చేసుకో. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా దేవా, మా తండ్రి, నికోదేము లాంటి విశ్వాసాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. తండ్రి, నికోదేమును నాయన నువ్వు ఎంతగానో హత్తుకున్నావు తండ్రి. అతనిలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ నాయన నువ్వు అతన్ని అంగీకరించావు, అతన్ని త్రోసివేయలేదు. తద్వారా నికోదేము తండ్రి ప్రభు బహిరంగంగా సిలువను హత్తుకున్నాడు. ప్రభు నాయన నీవు కూడా మమ్మల్ని త్రోసివేయలేదు నాయన. నీవు మమ్మల్ని అంగీకరించావు, నీవు మమ్మల్ని స్వీకరించావు నాయన. నీవు మమ్మల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించావు, మరణములో నుంచి జీవంలోకి మమ్మల్ని నడిపించావు తండ్రి. కాబట్టి నాయన మేము నీ గుణాతిశయములు ప్రచురం చేయటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. సిలువను గూర్చి సిగ్గుపడకుండా నాయన, సిలువ వార్తను గూర్చి సిగ్గుపడకుండా నాయన, నికోదేము వలె నాయన ఆ సిలువను హత్తుకొని నాయన నీ యొక్క సువార్తను ప్రకటించడానికి, నీ మరణాన్ని ప్రచురం చేయటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.